నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను సింధుర. పార్లమెంట్ ఎన్నికలకు గులాబీ సైన్యం సమరోత్సాహంతో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు విజయవంతం కాగా తాజాగా ఎంపీ సెగ్మెంట్ల వారీగా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అడుగులేస్తోంది. ఈసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా ఎంపీ వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ కేడర్ సమాయత్తపరుస్తున్నారు. నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాచరణపై మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు కరీంనగర్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం. యువత కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరవడమే కాదు, చేసిన అభివృద్ధిని గోబెల్స్ ప్రచారం చేస్తూ అభివృద్ధి నిరోధక శక్తులుగా చూపిస్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే, చేసిన అభివృద్ధిని ఏ విధంగా చెప్పాలి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను కరీంనగర్ పార్లమెంటుపై ఏ విధంగా ఎగరవేయాలి అనే లక్ష్యంతో ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు యువత ఏమనుకుంటున్నారు, ముఖ్య నాయకులు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పడిలేచిన కెరటన్లా సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకుని సమరోత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు సై అంటోంది. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ సన్నాహక సమావేశాలు విజయవంతంగా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహా సీనియర్ నాయకులు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ మొదలుకొని నల్గొండ పార్లమెంట్ స్థానం వరకు సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఐక్యంగా పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఇక తాజాగా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా వ్యూహాత్మకంగా గెలుపు దిశగా అడుగులేస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండితో పాటు మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లో మొత్తం 15,50,810 ఓటర్లున్నారు. ఇందులో పురుషుల ఓట్లు 7,77,421 ఉండగా మహిళల ఓట్లు 7,73,233 ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులను, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తోంది. రానున్న ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అందుకు కారణాలను విశ్లేషించుకుని లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందుకోసం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లు గత నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత నెల 28న సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు గత నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్, బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలపై చర్చించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు అనుసరించాల్సిన అంశాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశం చేశారు. వినోద్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఎట్లా పనిచేసినో, గతంలో ఎంపీగా 2014 నుంచి 19 వరకు మీ కళ్ళ ముంగట్నే ఉంది. గత 10 ఏళ్లుగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వమే ఉన్నది. ఈ 10 ఏళ్లలో 2 ఎంపీలుగా పనిచేసినారు మన కరీంనగర్ నియోజకవర్గానికి. మొదటి 5 ఏళ్లు వినోద్ కుమార్ గారు 2014 నుంచి 19 దాకా పనిచేసినారు. 19 నుంచి 24 వరకు మన ఎంపీ బండి సంజయ్ గారు పనిచేసిండ్రు. వీళ్ళిద్దరి పనితీరు ఎట్లుందో ఒక్కసారి మీరే బేరీ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో 110 చర్చల్లో పాల్గొన్నాడు. 550 ప్రశ్నలు మన తెలంగాణ తరపున, మన కరీంనగర్ తరపున, మనందరి తరపున గొంతు విప్పి బలంగా అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు వినోద్ కుమార్ గారు. మరి అదే బండి సంజయ్ గారు, ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఒక్క పార్లమెంట్ చర్చలో పాల్గొనలేదు. వినోదన్న 550 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగిండు.
వినోద్ అన్న 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెడితే ఆయన పెట్టింది గుండు సున్నా. అసలు బండి సంజయ్ కుమార్ గారు కనీసం ఇంతవరకు ముఖం చూపెట్టని గ్రామాలు కాదు మండలాలు కూడా ఎన్నో ఉన్నాయి. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ కు ప్రజల్లో పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఎందుకంటే వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎంతో అభివృద్ధి చెందింది. 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా, మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ మంజూరయ్యాయి. వీటితో పాటు పలు జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. 2019లో బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తరువాత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదు. మత రాజకీయాలపై పెట్టిన ఫోకస్ బండి సంజయ్ అభివృద్ధిపై పెట్టలేదు. దీనికి తోడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఇదే టైంలో ఉండడంతో బండి సంజయ్ ఫోకస్ అంతా రాజకీయాల మీదే పెట్టారు. కరీంనగర్ అభివృద్ధిని గాలికొదిలేశారు. ఈ అంశాలను రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపించుకుంటామని ధీమాగా చెప్తున్నారు. ఎవరు నన్ను అడగలేదు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు జాతీయ రహదారి అని చెప్పి ఎలా కొదురుపాక దానిక ఇలా డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ కేటీ రామారావు గారితోని బావుపేట దగ్గర ఆ రోజు ఫౌండేషన్ ఇస్తాం మేము అన్నా. మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాలేదు కదా అంటే కూడా కేటీ రామారావు గారు దయదలిచి ఆ రోజు సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 24 కోట్ల రూపాయలు ఇచ్చేసి అది స్టార్ట్ చేపిస్తే ఇలా కరీంనగర్ నగరము ఎట్లున్నది 24 కిలోమీటర్ల నగరంగా మారింది. ఇలా అక్కడ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలు అసలు రావద్దు రాజకీయాలకి, వస్తే ప్రజల కోసం ఆలోచన చేయాలి. సిరిసిల్ల నుండి వేములవాడ మీదికెళ్ళి మన కోరుట్ల వరకు కూడా నేను ప్రపోజల్ పెట్టినా. కాదంటాడా బండి సంజయ్? పోనీ ఆఫీసులో పోయి చూసుకో ఢిల్లీలో. ఇవన్నీ ఇన్ని ఉత్తరాలే నా ఉత్తరాలు. పార్లమెంట్ సభ్యుడు కానీ ఒక శాసనసభ్యుడు కానీ ప్రజల కోసం పనిచేసేటోడు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మనం అధికార పక్షం అయితేనో వీటన్నిటి పట్టుకొని తిరుగుడు ఉంటుంది. ఇప్పుడు అడిగేటోడు కావాలి, లేకపోతే తెలంగాణ 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నష్టపోతుంది. వచ్చే 5 ఏళ్ళు అనుకోకుండా మీరు 50 ఏళ్ళు నష్టపోతుంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన తెలంగాణ కోసం కొట్లాడవలసినటువంటి విషయాలు. చెప్పినా తెలివి కల్లా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ పనులు అవుతాయి. తెలివి కల్లా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ పనులు అవుతాయి. ఎందుకంటే అడుగుతాం, చేపించుకుంటాం. మనమందరం కూడా ఈ ఎన్నికల లోపల కష్టపడదాం. ప్రతి కార్యకర్త పార్లమెంట్ ఎన్నికలు తదనంతరం వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కష్టపడదాం. నేను మరి ఒక అభ్యర్థిగా ఓటర్ను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను మీ సేవకుడుగా ఉంటాను, ప్రతి నిత్యం మీకు అందుబాటులో ఉంటాను. మొత్తంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈసారి గులాబీ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. వినోద్ కుమార్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో కార్యకర్తలంతా కార్యోన్ముఖులై రంగంలోకి దిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు గ్రామాల వారీగా ప్రచారం ప్రారంభించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశంతో సోషల్ మీడియా వారియర్స్ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లో అనుసరిస్తున్న వ్యూహాలేంటి? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది అన్న అంశాలను మా ప్రతినిధి వేణుగోపాల్ వివరిస్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే యువత గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నారు, గెలిపే లక్ష్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రస్తుతం ఒక యువ నాయకుడు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. అంటే ఇప్పటికే సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు ముఖ్య కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఉంది, మీటింగులు జరుగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది మీరు?
వినోద్ కుమార్ గారి గెలుపు అవసరం. అదేవిధంగా తెలంగాణ గలం ఢిల్లీలో ఎంత అవసరమో తెలంగాణ ఎంపీలు మనకు శ్రీరామ రక్ష కాబట్టి ఆ విధంగానే సోషల్ మీడియా మొన్న జరిగిన మా యువత అందరినీ కలిపి ఒక సోషల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మాకు దాదాపు 5 గంటలు కేటీఆర్ గారు నిర్దేశం చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కూడా మాతో పాటు అనేక సందర్భాలు అనేక విషయాలను కూడా మాకు తెలపడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ప్రజల కళను నెరవేర్చింది బోయినపల్లి వినోద్ కుమార్ గారు. అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చి 1000 కోట్లతో అభివృద్ధి చేసింది వినోద్ కుమార్ గారు. అదేవిధంగా 5 జాతీయ రహదారులు తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు. ఇప్పుడున్న ఎంపీ కూడా ₹1 నిధులు తీసుకురాలేదు. దాన్ని ఖచ్చితంగా జనంలో ఎండగడతాం. వినోద్ కుమార్ గెలిపే లక్ష్యంగా ఈ 60 రోజులు మేము జనాల్లో ఉండడానికి, అదేవిధంగా ప్రతి ఊరుకు టచ్ చేసే విధంగా మా యువత ఇప్పటికే కార్యాచరణ తీసుకొని సిద్ధంగా ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం ఒకటైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీకు సోషల్ వారియర్ సంబంధించి అంటే అభివృద్ధిని కూడా పదే చూపిస్తూ అభివృద్ధి జరగలేదని చెప్పి సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం చేస్తుంది. అంటే దీన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, మరోవైపు గెలిపే లక్ష్యంగా అంటే మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గతంలో పార్లమెంట్ సభ్యుడైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు చేసినటువంటి అభివృద్ధి నినాదమే లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. పార్లమెంట్లో గంటాపదంగా తాను ప్రశ్నల వర్షం కురిపించినట్టయితే, ప్రైవేటు బిల్లులు పెట్టినట్టయితే, ఇలా చెప్పుకుంటూ పోతే మేము చేసిన పని చెప్పుకుంటే ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరుతామనే నమ్మకం మాకుంది. కాబట్టి అదే పంతాతో ముందుకు వెళ్తాను. గ్రామాలను, వివిధ మండలాలను దత్తత తీసుకొని పెద్ద ఎత్తున మేము దూసుకెళ్తా ఉన్నాం. మేము చేసిన పనులు చెప్పుకుంటే గెలిచే అంత దమ్ము, ధైర్యం ఈరోజు మా పార్టీ మాకు ఇచ్చింది, మా కేసీఆర్ గారు మాకు ఇచ్చింది. కాబట్టి గతంలో మేము చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. కాబట్టి అలాంటి తప్పిదాలు ఇక చేయకుండా పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిస్థాయి ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటును దక్కించుకోవడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకున్నాం. మా లక్ష్యం పార్లమెంటులో బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ మేయర్తో గెలిపించడం. ఎందుకంటే ఆయన లేకపోతే కరీంనగర్ అభివృద్ధి కుంటుపడేది. ఆయన లేకపోతే ఈరోజు కలకల్లాడుతున్నటువంటి కరీంనగర్ ఎక్కడ లేనిది అని చెప్పడమే మా లక్ష్యంగా ముందుకు వెళ్ళబోతాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలు, సమావేశాలు నిర్వహించడమే కాదు, సోషల్ వారియర్స్ను కూడా తయారు చేసినట్టుంది. అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో అభివృద్ధిని సైతం గోబెల్స్ ప్రచారం చేస్తూ అభివృద్ధి నిరోధకులుగా చూపెడుతున్నటువంటి పరిస్థితి. అంటే దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే చొప్పదండి నియోజకవర్గం వారిగా ఇప్పటికే ప్రతి గ్రామాన తిరుగుతున్నటువంటి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అంటే రవీందర్ ఉన్నారు మనతో మాట్లాడేందుకు. ప్రస్తుతం వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఒకప్పుడు చూసుకుంటే చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో మీరు ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు చూసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చేస్తే ఈనాడు సోషల్ మీడియాలో ముఖ్యంగా అంటే అభివృద్ధి జరగలేదని చెప్పి పదే గోబల్స్ ప్రచారం. అంటే ఇలాంటి వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నట్టు నేపథ్యం బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం మీరు ఎలాంటి కార్యాచరణ చేపడతారు? ఈ మధ్యనే మొన్ననే గౌరవ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ కూడా జరిగింది. అందులో మాకు ఎలా ఎదుర్కోవాలనే శిక్షణ తరగతులు కూడా పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా ఏం జరిగిందనంటే మా మీద గ్లోబల్స్ ప్రచారాలు చేసి అబద్ధ ప్రచారాలతోనే వాళ్ళు అబద్ధపు పునాదుల మీదనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది. రేపు కూడా అబద్ధ పునాదుల మీదనే బీజేపీ ఏర్పడబోతున్నదన్న విషయాన్ని మేము గ్రహించి ఇప్పుడు మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించుకునే దిశగానే ఇవాళ మేము గ్రామాన తిరుగుతూ యువకులను అందరినీ కూడా సమాయత్తపరుస్తూ ఉన్నాం. వినోద్ కుమార్ గారు ఎట్లాంటి వ్యక్తి? వినోద్ కుమార్ గారు గెలవడం ద్వారా ఈ నియోజకవర్గానికి, ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది ఆయన గెలవకుంటే అనే విషయాన్ని ప్రతి సందర్భంలో, ప్రతి గ్రామంలో, ప్రతి యువకునికి వివరించే సందర్భాన్ని మేము తీసుకుంటా ఉన్నాం. ప్రశ్న అవసరం, ప్రశ్నించడం అవసరం, ఆ ప్రశ్నకు సమాధానం అవసరం. ప్రశ్నించే ఫైటర్ వినోదన్న, ఆ ప్రశ్నకు సమాధానం పరిష్కారాన్ని వెతికే మేధావి వినోదన్న అనే విషయాన్ని ప్రతి గ్రామాన, ప్రతి యువకునికి, ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు పోయి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మా యొక్క ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున యువ నాయకులు ప్రచార కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన యువ నాయకులు కూడా దీనికి సంబంధించి గ్రామాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు? ప్రస్తుతం మనకు ఒక యువ నాయకుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే ఇప్పటికే పార్లమెంట్కి సంబంధించినటువంటి పొలిటికల్ సంబంధించినట్టు గ్రామాన కూడా చర్చలు జరుగుతున్నట్టు. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మీ యువత ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా యువత మొత్తం కూడా ఇక్కడ కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం చాలా తీవ్రంగా
మరి గెలవడానికి కోసం ప్రయత్నాలు మేము మొదలుపెట్టాం. ఏ విధంగా అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాని కోసం మరి హక్కుల కోసం నిరంతరం పార్లమెంట్లో వందలాది ప్రశ్నలు ఏ విధంగా అయితే మరి వేసి తెలంగాణకు రావాల్సిన నిధులు, మరి అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన మరి అనుమతుల విషయంలో ఏ విధంగా మరి వారు సాధించారు అవన్నీ చెప్పుకుంటూ, అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారాలను నమ్మి ప్రజలు ఏ విధంగా అయితే మరి కాంగ్రెస్ కోటేస్తే ఇలా పరిస్థితి ఎలా ఉందో మరి అది కూడా అంతా కూడా మా సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, మా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం అందరం కూడా కరీంనగర్ ఎంపీగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గెలుపు కృషి చేస్తాం. మానకొండకు సంబంధించి ఒక యువ నాయకుడు ఉన్నారు, వార్తామన్ అంటే గత వారం రోజుల నుంచి కూడా మీరు గ్రామాన్ని పర్యటిస్తున్నారు కదా, అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంటే మానకొండూరు కాన్స్టిట్యున్సీలో గ్రామం వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉన్నది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? గత 2014 నుంచి 19 వరకు వినోదన్న గారు మానకొండూరు కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి చేశారు. మన కొంచెం తప్పిదం వల్ల మన కొంచెం మిస్ అయిపోయేలా బండి సంజయ్, అడ్మర్గుడ్ల బండి సంజయ్ గెలిచి ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీకి ఒక మండలం, గ్రామానికి కాదు కదా, మండలంలో మా దగ్గర ఉన్న 6 మండలాల్లో ఏ ఒక్క గ్రామానికి కూడా వచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పటివరకు కనీసం ఒక 10 రూపాయల పని చేసింది కూడా లేదు ఇప్పటివరకు మన బండి సంజయ్ గారు. నేను చేసినా అని చెప్తున్నావు, నువ్వేం చేసినావు ఈ 5 సంవత్సరాలల్లా? మేము చెప్తాం, మా వినోద్ కుమార్ గారు గత 5 సంవత్సరాలలో 2014-19 వరకు ఏం చేస్తారో మేము చెప్తాం. అది ఆర్ఓబి కానివ్వండి, స్మార్ట్ సిటీ కానివ్వండి, జాతీయ రహదారి కరీంనగర్కి ఒక్క జాతీయ రహదారి ఇంచు కూడా జాతీయ రహదారి లేని అలా కరీంనగర్ చుట్టుపక్కల మొత్తం, ఉమ్మడి కరీంనగర్ చుట్టుపక్కల మొత్తం జాతీయ రహదారులు తీసుకొచ్చిన ఘనత మా వినోద్ కుమార్ గారిది. స్మార్ట్ సిటీ ఎలిజిబుల్ లేని కరీంనగర్కు 3 లక్షలు ఉన్న జనాభా ఉన్నాను, దాన్ని అప్పుడున్న వెంకయ్య నాయుడు కేసీఆర్ గారిని మెప్పించి ఒప్పించి ఈరోజు 10 లక్షలు ఉన్న స్మార్ట్ సిటీకి ఇవ్వడాన్ని 3 లక్షలు ఉన్న కరీంనగర్కి ఇప్పించిన ఘనత కూడా మా వినోద్ కుమార్ గారిదే. మేమందరం కూడా విద్యార్థులం, యువకులం అంతా కూడా గ్రామాన తిరుగుతున్నాం. మా అందరం కలిసి ఈసారి తప్పకుండా వినోద్ కుమార్ గారిని భారీ మేయర్తో గెలిపించుకునే అందుకు మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. మనకు ఒక విద్యార్థి నాయకుడు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. చెప్పండి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాన మీరు తిరుగుతున్నారు కదా, అంటే ఈ గెలిపే లక్ష్యంగా తిరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మీరు యువతను కలిసినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 40 మండలాలు, 2100 పోలింగ్ బూత్లలో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం ప్రారంభించాం. పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వినోద్ కుమార్ గారి గెలిపే లక్ష్యంగా కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మేము విస్తృతంగా ప్రణాళిక రూపొందించాం. ఇప్పటికే దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో మేము బృందాలుగా విడిపోయి ప్రచారం ప్రారంభించాం. మేము అడుగుతున్నాం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారిని, మీరు కరీంనగర్ ప్రాంతంపై పరిమాణ అభివృద్ధిపై చర్చిస్తుంటే కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన కోరికైన 888ని ఎందుకు తీసుకురావడం వైఫల్యం చెందిరు? ఆనాడే వినోద్ కుమార్ గారు చెప్పారు, ప్రతిపక్ష పార్టీ ఎంపీ అయినా నేను గెలిచాక నెక్స్ట్ టైం 888 తీసుకొస్తా అని చెప్పారు. పట్టుమని ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలే. మా ప్రభుత్వంలో మేము కొత్త జిల్లాలకి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క జిల్లాకి, కానీ కరీంనగర్కి 888 తీసుకురావడంలో ఘోర వైఫల్యం చెందిన ఎంపీగా మీరు చరిత్రలు నిలిచిపోయారు. మెడికల్ కాలేజ్ తీసుకురావడంలో మీరు వైఫల్యం చెందిరు. అంతేకాకుండా కొత్త జిల్లాలకి నవోదయాలు కేటాయించిన ప్రభుత్వం. ఇవి డైలీ ఫోకస్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.